Hello guys, అందరికీ నా వాయిస్ వినపడుతుందా? ప్లీజ్ కన్ఫర్మ్ చేయండి everyone ప్లీజ్ కన్ఫర్మ్ ఇస్ మై వాయిస్ ఈజ్ ఆడిబుల్ ఆర్ నాట్. అందరూ కన్ఫర్మ్ చేయాలి. సో క్లియర్గా ఉందా వాయిస్ నాది? ఓకే. సి గైస్, సో ఈరోజు సెషన్లో మనం R2R దాంట్లో జాయిన్ అవ్వు. ఓకే. సో ఈరోజు సెషన్లో మనకి R2R సంబంధించిన డెమో క్లాస్ అనేది స్టార్ట్ అవుతుంది ఈరోజు. ఓకే. ఎస్ఏపి FICOలో R2R, P2P, OTC 3 ఉంటాయి. ఓకేనా? సో ఈరోజు మనకి డెమో సెషన్ R2R సంబంధించి. ఓకే. సి గైస్, మరి అందరికీ స్క్రీన్ విజిబుల్ అందరికీ? ఓకే. సో R2R సంబంధించిన డెమో క్లాస్ ఈరోజు మనకి బేసిక్గా. అండ్ చాలామందికి R2R అంటే తెలియదు. బేసిక్గా అసలు R2R అంటే ఏంటి? సో మనకి ఈ R2R నేర్చుకోవడం మూలంగా మనకి ఎలాంటి జాబ్స్ వస్తాయి? SAP FICO కన్సల్టెంట్ జాబు, R2R జాబు రెండు సేమా? సో ఇలాంటి డౌట్స్ చాలామందికి ఉంటాయి. సో మనకి R2R అంటే ఏం చెప్పుకున్నామండి? మనకి R2R అంటే ఏంటి చెప్పండి? రికార్డ్ టు రిపోర్ట్. R2R అంటే ఏంటి? రికార్డ్ టు రిపోర్ట్. అంటే ఈ ప్రాసెస్ అనేది ప్రతి కంపెనీకి అవసరమండి. R2R ప్రాసెస్ అంతా కూడా ప్రతి కంపెనీకి అవసరం. ఓకే. సో అంటే ఏంటి? రికార్డ్ అంటే ఏంటి? ట్రాన్సాక్షన్ని రికార్డ్ చేసిన దగ్గర నుంచి రిపోర్ట్ అంటే టాప్ మేనేజ్మెంట్కి రిపోర్ట్ ఇచ్చేంత వరకు జరిగే ప్రాసెస్ అంతా కూడా R2Rదే. అంటే జనరల్గా మనం SAPలో కానీ మామూలుగా ఎక్కడైనా కానీ బేసిక్గా ఏం చేస్తామండి R2Rలో మనకి? ఓకే. రికార్డింగ్, క్లాసిఫైయింగ్, సమ్మరైజింగ్ ఆఫ్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్, అంతేనా? సో జనరల్గా అకౌంటింగ్ మీనింగ్ ఏంటి? ట్రాన్సాక్షన్ని రికార్డ్ చేయటం, ట్రాన్సాక్షన్ని క్లాసిఫై చేయటం. రికార్డ్ అంటే లెడ్జర్, క్లాసిఫై అంటే లెడ్జర్ వైజ్ క్లాసిఫై చేయటం. సమ్మరైజ్ అంటే సో మనం ఫైనల్ అకౌంట్స్, ట్రయల్ బ్యాలెన్స్ ఇవన్నీ కూడా సమ్మరైజేషన్ చేసి ఫైనల్గా మనం ఏం చేస్తాము? రిపోర్ట్స్ ఇస్తాం టాప్ మేనేజ్మెంట్, అవునా కదా? అంటే ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఏంటి అంటే మనకి, సో ఇక్కడ స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే రికార్డ్ అంటే ట్రాన్సాక్షన్ని రికార్డు చేయటము. ఓకే. సో మనకి క్లాసిఫైయింగ్ అంటే లెడ్జర్ వైజ్ ట్రాన్సాక్షన్ని పోస్ట్ చేయటము. రామా అకౌంట్, సీతా అకౌంట్, అలాగే మనకి రెంట్ అకౌంట్, శాలరీ అకౌంట్, ఓకేనా? సో వెండార్ అకౌంట్, కస్టమర్ అకౌంట్, ఇలా లెడ్జర్ వైజ్ ట్రాన్సాక్షన్ని సమరైజ్ చేయటం. సో అలాగే మనకి క్లాసిఫై చేయటం, సమరైజేషన్ అంటే మనకి ట్రయల్ బ్యాలెన్స్, ఫైనల్ అకౌంట్స్ ప్రిపేర్ చేసుకోవడం, ఫైనల్గా రిపోర్ట్స్ టాప్ మేనేజ్మెంట్కి ఇవ్వడం. అంటే ఈ R2Rలో మనకి ట్రాన్సాక్షన్ని ఎలా రికార్డు చేయాలి, ట్రాన్సాక్షన్ SAPలో ట్రాన్సాక్షన్ని రికార్డ్ ఎలా చేయాలి, లెడ్జర్ వైజ్ మనం బ్యాలెన్సెస్ ఎలా చూసుకోవాలి, ఫైనల్ అకౌంట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, టాప్ మేనేజ్మెంట్ రిపోర్ట్స్ ఎలా ఇవ్వాలి. ఓకే. ఇలాంటి విషయాలు మనం నేర్చుకుంటాం అన్నమాట ఇక్కడ. ఇవే కాకుండా మనం ఇంకా ఏంటంటే రికన్సిలేషన్ ఎలా చేయాలి. సో మనకి రికన్సిలేషన్స్ ఉంటాయి. మనకి బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్ అని, ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ అని, బ్యాంక్ రికన్సిలేషన్ అని, ఇలా రికన్సిలేషన్స్ ఉంటాయన్నమాట. ఆ రికన్సిలేషన్ ఏరియాస్, అలాగే మనం ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్, సో ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి చెప్పండి మేడం? ఎగ్జాంపుల్, ఫిక్స్డ్ అసెట్స్ అంటే ఏంటి? ల్యాండ్, బిల్డింగ్, ప్లాంట్ అండ్ ఫర్నిచర్, ఇవన్నీ ఫిక్స్డ్ అసెట్సే కదా.
సో వాటి గురించి కూడా మనం ఈ R2Rలో నేర్చుకుంటాం. మెయిన్ మనం ఈ R2Rలో ఏంటంటే ట్రాన్సాక్షన్ ఎలా రికార్డ్ చేయాలి, దాన్ని మనం లెడ్జర్ వైజ్ పోస్ట్ చేసి ఎలా మనం ట్రాన్సాక్షన్ని ఎలా పోస్ట్ చేస్తాం, అందులో బ్యాలెన్సెస్ చెక్ చేసుకోవడం ఎలాగా, అలాగే ఫైనల్ అకౌంట్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు, రిపోర్ట్స్ ఎలాగా జనరేట్ చేయాలి, అలాగే మనకి రికన్సిలేషన్స్. ఏం రికన్సిలేషన్ చెప్పాను నేను? బ్యాంక్ రికన్సిలేషన్, బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్, ఇంకా ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్స్. ఇవి మనకి ఇంపార్టెంట్ అనమాట ఈ R2Rలో. అలాగే ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్. సో ఇవి మనకి మెయిన్ పిల్లర్స్ అనమాట. అలాగే మనకి మంత్ ఎండ్ యాక్టివిటీస్. మంత్ ఎండ్ యాక్టివిటీస్ అంటే ఏంటో చెప్పండి. ఎవ్రీ మంత్ మనం కొన్ని ట్రాన్సాక్షన్ ఎస్ఐపిలో పోస్ట్ చేస్తూ ఉంటాం. సో మంత్ ఎండింగ్ యాక్టివిటీస్ కూడా మనం ఇందులో నేర్చుకోబోతున్నాం అనమాట. అంటే ఒక R2R ప్రాసెస్లో కంపల్సరీగా ఉండే ఏరియాస్ ఏంటంటే ట్రాన్సాక్షన్ మన ఎస్ఐపిలో రికార్డు చేయటం దగ్గర నుంచి అండ్ టాప్ మేనేజ్మెంట్కి రిపోర్ట్ ఇవ్వటం వరకు జరిగే ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్నే R2R అంటారు. ఇందులో ఎంతమంది ఫైనాన్స్ గైస్ ఉన్నారు? ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఫైనాన్స్ గైస్, FI ఫైనాన్స్ గైస్. ఓకే, ఫైనాన్స్ గైస్ మాత్రమే R2R కోర్సులో జాయిన్ అవ్వాలి. ఓకేనా? సో నాన్ ఫైనాన్స్ గైస్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి R2R అవసరం లేదు. ఓకేనా? సో మనకి R2Rలో జాయిన్ అవ్వాలి అంటే బేసిక్ రిక్వైర్మెంట్ సో ఈ R2Rలో కనుక మీరు జాయిన్ అవ్వాలి అంటే బేసిక్ రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఈ R2Rలో జాయిన్ అవ్వాలి అంటే మినిమం క్వాలిఫికేషన్. సో మినిమం క్వాలిఫికేషన్ బీకామ్, ఎంకామ్, MBA ఫైనాన్స్, CA, CMA, కామర్స్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఇందులో జాయిన్ అవ్వచ్చు. కొంతమంది సార్ నేను SAP FICO కన్సల్టెంట్ కింద మూవ్ అవుతున్నాను, మరి నేను R2R నేర్చుకోవచ్చు అంటే కంపల్సరీగా నేర్చుకోవాలి. కన్సల్టెంట్ లెవెల్లో ఉన్నవాళ్ళు SAP FICO కన్సల్టెంట్ లెవెల్లో కోర్స్ నేర్చుకుందాము అనుకున్న వాళ్ళు R2R, P2P, OTC 3 నేర్చుకోవాలి. ఓకేనా? సో అలాగే మనం ఎవరైతే R2Rలో ఎండ్ యూజర్ కింద జాయిన్ అయ్యారో కన్సల్టెంట్గా మైగ్రేట్ అవుదాం అనుకుంటే వాళ్ళకి కొంచెం ఫీజు కన్సెషన్ ఇచ్చి కన్సల్టెంట్లో కూడా జాయిన్ చేసుకుంటాం. ఓకేనా? సో మనకి ఇదే హైదరాబాద్లో అయితే మనకి ఇక్కడ సో కన్సల్టెంట్ ఎవరైతే కోర్స్ నేర్చుకుంటున్నారో వాళ్ళకి R2R, P2P, OTC ఫ్రీ. ఓకేనా? సో కాబట్టి ఎండ్ యూజర్స్ కన్సల్టెంట్ కింద నేర్చుకున్న వాళ్ళకి ఫీజు కన్సెషన్ ఉంటుంది. ఇక్కడ ఎవరైతే ఎండ్ యూజర్ నేర్చుకుంటున్నారో పర్టికులర్గా R2R కోసం, P2P కోసం, OTC కోసం వచ్చిన వాళ్ళు కన్సల్టెంట్ కోర్సు నేర్చుకుందాం అనుకుంటే ఫీజు కన్సెషన్ ఉంటుంది. అలాగే హైదరాబాద్లో ఎవరైతే మనకి FICO కన్సల్టెంట్ కింద జాయిన్ అయ్యారో వాళ్ళందరికీ R2R, P2P, OTC ఫ్రీ సెషన్స్. ఓకేనా? కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఈ R2R అనేది ఓన్లీ ఫైనాన్స్ గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ మాత్రమే ఇది నేర్చుకోవాలి మామూలుగా అయితే. అంతేగాని బీటెక్ చదివిన వాళ్ళు, ఓన్లీ ఎండ్ యూజర్ జాబ్స్కి వెళ్తాను అన్న వాళ్ళు ప్లీజ్ ఇగ్నోర్. ఇందులో రావాల్సిన అవసరం లేదు. ఓకే, OTC, P2P నేర్చుకోండి. బీటెక్ చదువుకున్న వాళ్ళు, ఎంటెక్ చదువుకొని ఉన్నవాళ్ళు, లేదా అకౌంట్స్ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు R2Rని ఇగ్నోర్ చేయొచ్చు. ఓకేనా? సో మీ టైం వేస్ట్ అయిపోతుంది అనవసరంగా. మీరు ఏం చేయాలి అంటే ఓన్లీ మనకి P2P, OTC మాత్రమే నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? సో ఎవరైతే మనకి ఈ బ్యాక్గ్రౌండ్ ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళు ఈ కోర్సుని ఇగ్నోర్ చేసి నెక్స్ట్ మళ్ళీ P2P క్లాసులు స్టార్ట్ అవుతాయి, అందులో కంటిన్యూ అవ్వండి, లేదా OTC బ్యాచ్లు కంటిన్యూ అవ్వండి. ఓకేనా? సో కాబట్టి మినిమం క్వాలిఫికేషన్ ఏంటండి? బీకామ్, ఎంకామ్, సో MBA ఫైనాన్స్, CMA, CA. ఓకే, సో ఈ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు మ్యాండేటరీగా నేర్చుకోవాల్సిందే ఈ కోర్సుని. ఓకేనా? ఎవరైతే ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఉన్నాయో
చార్టర్డ్ అకౌంటెన్సీ కోర్సు లేదా కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెన్సీ కోర్సు నేర్చుకుంటున్న వాళ్ళు లేదా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు అందరూ కూడా అది నేర్చుకుంటే ఫ్యూచర్లో మనకి ఎంఎన్సీస్లో జాబ్స్ ఉంటాయి. ఈ R2R ఎక్కడ ఉంటాయండి? ఎంఎన్సీస్లో బీపీఓస్లో కేపీఓస్లో జాబ్స్ ఉంటాయి మనకి. అర్థమైందా? సో పెద్ద పెద్ద టాప్ మోస్ట్ కంపెనీస్లో R2R సెలెక్షన్ జరుగుతూ ఉంటాయి. అసెంచర్లో పద్దాక జాబ్స్ పడుతూ ఉంటాయి R2R సంబంధించి. అర్థమైందా మేడం? అసెంచర్లో పద్దాక జాబ్స్ పడుతూ ఉంటాయి R2R సంబంధించి. అసెంచర్లో పద్దాక ఉంటాయి కాబట్టి అసెంచర్లో, అలాగే మనకి క్యాప్జెమినీలో, ఓకేనా. సో అసెంచర్, క్యాప్జెమినీ, ఓకే. అలాగే మనకి కార్గిల్, బెంగళూరులో కార్గిల్ అనే కంపెనీ ఒకటి ఉంది. HCL, ఇన్ఫోసిస్, ఓకే. ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్లో మనకి జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. IBM లాంటి కంపెనీస్లో కూడా మనకి జాబ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఓకేనా. సో కాబట్టి ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ R2R కోర్స్ అనేది చాలా 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 క్రూషియల్ అనమాట. ఈ ఫైనాన్స్ నేర్చుకున్న వాళ్ళకి కోర్ అకౌంటింగ్లో మనం ఉందాము, కంప్లీట్గా కోర్ అకౌంటింగ్లో మనం ఉందాము అని అనుకుంటే దిస్ ఈజ్ ద బెస్ట్ మోడల్. ఏంటి సౌండ్ ఏంటి అసలు? ఓకే. సో దిస్ ఈజ్ ద బెస్ట్ మోడల్. ఓకేనా. సో కాబట్టి R2R అంటే రికార్డ్ టు రిపోర్ట్ అనమాట. కాబట్టి క్వాలిఫికేషన్ అందరికీ అర్థమైందా? క్వాలిఫికేషన్ ఓకే. కాబట్టి ఇప్పుడు మనం నెక్స్ట్ ఏంటంటే మనకి R2Rలో వన్స్ మనం సెలెక్ట్ అయితే మనకి ఎలాంటి డిజిగ్నేషన్స్ మనకి ఇస్తారు, ఓకేనా. కంపెనీస్లో మనకి ఫ్రెషర్ లెవెల్లో, సో ఎవరైనా ఈ కోర్స్ నేర్చుకోవాల్సిందే. ఫ్రెషర్, ఎక్స్పీరియన్స్ అని తేడా లేదు. R2R అనేది ప్రతి ఒక్కరికి కావాల్సిందే. మెయిన్లీ మనం నేర్పించే కోర్స్ ఏదైతే ఉందో MNCస్కే అప్లికబుల్ అవుతుంది బాగా. మీరు MNCస్లో జాబ్స్కి వెళ్తాము అనుకున్న దానికే అప్లై అవుతుంది. డొమెస్టిక్ కంపెనీస్లో కూడా ఉంటాయి. డొమెస్టిక్లో 3 నేర్చుకొని వెళ్ళాలి. డొమెస్టిక్ కంపెనీస్ ఉంటాయి కదా, అవి 3 నేర్చుకొని వెళ్ళాలి. అదే MNCస్లో అనుకోండి, R2Rకి సపరేట్ జాబ్స్ ఒక 50 నుంచి 100 మంది కావాలి. R2Rకి, P2Pకి సపరేట్ జాబ్స్, OTCకి సపరేట్ జాబ్స్. అదే మనం డొమెస్టిక్ కంపెనీస్, మ్యానుఫ్యాక్చరింగ్ ఊరవతలు ఉంటాయి కదా, వాటిల్లో జాయిన్ అవ్వాలనుకోండి, ఈ 3 మీద నాలెడ్జ్తో వాడు ఇంకా చాలా ఉండాలి. వాటికి ప్యాకేజీలు కూడా తక్కువే. MNCస్లో అనుకోండి, కరెక్ట్గా ఏసీలో కూర్చొని పని చేసుకోవచ్చు మనం. అర్థమైందా? హ్యాపీగా ఉంటుంది. టైం టు టైం చాయ్కి వెళ్ళిపోవచ్చు, నచ్చినట్టు ఉండొచ్చు, అంతా ఉంటుంది. ఫ్రీడమ్, ఫారెన్ క్లయింట్స్తో డీల్ చేయటము. కాబట్టి MNCస్లోనే ఈ R2R సెపరేటు, P2P సపరేటు, OTC సపరేటు. అదే నువ్వు డొమెస్టిక్ కంపెనీస్కి వెళ్ళావు అనుకో, నిన్ను అకౌంటెంట్ అంటారు అంతే. ఇంకా R2R లేదు, P2P లేదు, OTC అన్నీ చేయాల్సిందే. ఫైనల్ అకౌంట్స్, GST, TDS, రిటర్న్స్ ఇవన్నీ ప్రిపేర్ అవ్వాల్సిందే. శాలరీ అంత ఎక్కువ ఉండదు, ఓకేనా. సో కాబట్టి ఇక్కడ శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కషన్ వచ్చింది కాబట్టి, సో R2R శాలరీ ఎంత ఉంటుంది? సో మినిమం శాలరీ యాజ్ ఎ ఫ్రెషర్ సో మనకి ఒక ఫ్రెషర్ కింద ఒక కంపెనీలో మనం వెళ్ళినట్లయితే మినిమం శాలరీ 25,000 నుంచి 50,000 వరకు మార్కెట్లో R2R మీద ఉంటుంది అండి. 25,000 నుంచి 50,000 వరకు R2R మీద మనకు ఉంటుంది అనమాట ఫ్రెషర్ శాలరీ, ఓకేనా. సో ఈ 50,000 ఎక్కడ ఇస్తున్నారు సార్ ఫ్రెషర్కి అంటే, సో కొన్ని ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్స్ ఉంటాయి చూడండి. CA, CMA చదువుకొని కంప్లీట్ అయిన వాళ్ళకి మినిమం క్వాలిఫికేషన్, లేదా Tier 1, Tier 2 B స్కూల్స్ చదువుతారు కదా, MBA ఫైనాన్స్ ఇవి, అది. అంతేగాని మనం డిగ్రీ కాలేజ్, మనం గవర్నమెంట్ కాలేజ్ చదువుకుంటే వాళ్ళు ఏం పెద్ద కన్సిడర్ చేయరు, ఓకేనా. సో అంతా కూడా సో అలా ఉంటుంది అనమాట. సో మనకి నెక్స్ట్ వచ్చేటప్పటికి ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ సాలరీ ఎంత ఉంటుంది?
ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి శాలరీ ఎంత ఉంటుంది అంటే సో R2Rలో మనకి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి శాలరీ ఎంత ఉంటుంది అంటే 30% ఆన్ కరెంట్ శాలరీ. కరెంట్ శాలరీ మీద 30% ఉంటుంది. ఓకేనా? సో మనకి R2R శాలరీ 25,000 నుంచి 50,000 వరకు ఫ్రెషర్కి. సో అలాగే ఎక్స్పీరియన్స్డ్ శాలరీ 30% ఆన్ కరెంట్. సో ఇది మనం నేర్చుకోవాల్సింది. ఎవ్రీవన్ గెటింగ్ మీ? అండర్స్టాండ్? కాబట్టి శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూలో డౌట్స్ ఏమైనా ఉన్నాయా? శాలరీ పాయింట్ ఆఫ్ వ్యూలో అందరికీ కూడా డౌట్స్ అయితే ఏమీ లేవు. ఫ్రెషర్ శాలరీ ఎంతో తెలిసిపోయింది, ఎక్స్పీరియన్స్ శాలరీ ఒకవేళ 5 లక్షల శాలరీ అనుకో, దాని మీద 30% నుంచి 50% వేసుకోవచ్చు. మ్యాక్సిమం 30% నుంచి 50% అంటే 7 లక్షల వరకు వెళ్ళొచ్చు. 5 లక్షల శాలరీ ఆల్రెడీ ఉంటే 7 లక్షల వరకు వెళ్ళొచ్చు. అర్థమైందా? కాబట్టి శాలరీ అంటే ఏంటో కూడా మీకు క్లారిటీ వచ్చేసిందా రాలేదా? శాలరీ తెలిసిపోయింది, ఎక్స్పీరియన్స్డ్ పర్సన్కి శాలరీ ఎంతో తెలిసింది, ఫ్రెషర్ శాలరీ ఎంతో తెలిసింది. ఇంకేంటండి మనం నేర్చుకోవాల్సింది? ఓకే. సో ఇక్కడ మనకి R2R సంబంధించిన మనకి శాలరీ అలాగే ఇదేంటి అనేది తెలిసిపోయింది. క్వాలిఫికేషన్ ఏంటో తెలిసింది. నెక్స్ట్ మనకి శాలరీ ఏంటో తెలిసింది. నెక్స్ట్ తెలియాల్సింది మార్కెట్లో స్కోప్ ఎలా ఉంది అంటే R2R ప్రతి కంపెనీకి కావాల్సిందే. సో ప్రతి కంపెనీకి అకౌంట్స్ కావాలా వద్దా? అకౌంట్స్ అంటేనే R2R. ఇంకా ట్రాన్సాక్షన్ ఎస్ఏపిలో ప్రతి కంపెనీకి ట్రాన్సాక్షన్స్ ఉంటాయా లేదా? పర్చేస్, సేల్స్ ఉంటాయా ఉండవా? బ్యాంక్తో అకౌంట్స్ ఇవన్నీ ఉంటాయా? బ్యాంక్తో పేమెంట్లు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ రికార్డ్ చేసుకోవాలి కదా. అవన్నీ రికార్డ్ చేసుకోవాలంటే దేంట్లో రికార్డ్ చేస్తాం మనం? ఈఆర్పి ఏంటి మంది? మన ఈఆర్పి ఏంటి? మనం దేంట్లో ట్రాన్సాక్షన్ రికార్డ్ చేస్తాం? ఎస్ఏపినా ఆర్కిల్లోనా? రెండిట్లో చేయొచ్చు. మనం నేర్చుకునే కోర్స్ ఏంటి? ఎస్ఏపి S/4HANA. ఎస్ఏపి S/4HANAలో మన కోర్స్ నేర్చుకుంటున్నాం. ఓకేనా? సో ఈచ్ ట్రాన్సాక్షన్ వీ నీడ్ టు రికార్డ్ ఇన్ అవర్ బుక్స్ ఆఫ్ అకౌంట్స్. సో ఈఆర్పి సిస్టంలో మనం ఈఆర్పి అంటే ఏంటి? ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్. ఎస్ఏపి S/4HANA మనం నేర్చుకునేది. ఎస్ఏపి S/4HANAలో మన ట్రైనింగ్ అనేది ఉంటుంది. సో S/4HANAలో మీకు ట్రైనింగ్ ఫ్యూరీ యాప్స్లో కూడా నేర్పిస్తాను. ఫ్యూరీ యాప్స్, జియో రెండిట్లోనూ నేర్పిస్తాను మీకు. సో అది కూడా మనకి టూ 2023 వర్షన్, కొన్నిసార్లు 2022 వర్షన్ కూడా నేర్పిస్తాం. 2023 మనకి వస్తుంది సర్వర్ రాగానే మనం స్టార్ట్ చేస్తాము. ఓకే, అడ్వాన్స్డ్ వర్షన్స్లోనే మన ట్రైనింగ్ ఉంటుంది. అర్థమైందా? సో మార్కెట్లో మనం అడ్వాన్స్డ్ వర్షన్లోనే ట్రైనింగ్ చెప్తాం. అది R2R అయినా, అది P2P అయినా, అది ఓటీసీ అయినా, కంపల్సరీగా మనం అడ్వాన్స్డ్ వర్షన్లోనే మన ట్రైనింగ్ ప్రాసెస్ అనేది ఉంటుంది. ఓకేనా? సో మరి మార్కెట్లో స్కోప్ ఎలా ఉందండి? సో ఈ R2R జాబ్ అంటేనే మార్కెట్లో కంపల్సరీగా కావాల్సిందే. ఫైనాన్స్ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా జన్ప్యాక్ అని ఉంటుంది ఒక కంపెనీ. ఏదండి? జన్ప్యాక్లో ఎప్పుడు వీక్లీ రిక్రూట్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. వీక్లీ రిక్రూట్మెంట్స్. ఆ జన్ప్యాక్కి అందరూ కూడా ఈ R2R ఫైనాన్స్ గ్రాడ్యుయేట్స్ ఎంతమంది ఉన్నారు అందరూ రెజ్యూమ్లు పెట్టుకొని బయలుదేరుతూ ఉంటారు సాటర్డే సండే వచ్చిందంటే. అర్థమైందా? సో అలాగే మనకి అసెంచర్ అనే కంపెనీ ఉంటుంది, ఎప్పుడు రిక్రూట్మెంట్ ఉంటుంది. జన్ప్యాక్, అసెంచర్ అనేది ఎప్పుడు మనకి ఎప్పుడు కూడా రిక్రూట్మెంట్ ఉంటానే ఉంటుంది అనమాట. ఏ కంపెనీస్ అండి? జన్ప్యాక్, అసెంచర్
ఈ కంపెనీస్లో మనకి రిక్రూట్మెంట్ అనేది ఎప్పుడూ ఉంటుంది. అర్థమైందా? అర్థం కాలేదా? సో కాబట్టి S/4HANAలో మనం చూసినట్లయితే అడ్వాన్స్డ్ వెర్షన్లో మన ట్రైనింగ్ ఉంటుంది. సో ఫ్యూరీ యాప్స్, GUI రెండిట్లోనూ ట్రైనింగ్ ఉంటుంది. ఇక స్కోప్ అయితే మనం మాట్లాడాల్సిన అవసరం లేదు. అది మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ అయినా, ఫైనాన్స్ రిలేటెడ్ కంపెనీ, ఏ కంపెనీ అయినా, ఏ ఇండస్ట్రీ అయినా, సో మనకి ఇది మ్యాండేటరీ. ఈ R2R అనేది కంపల్సరీ. అర్థమైందా? కాబట్టి పలానా కంపెనీకి R2R అవసరం లేదు అనే కాన్సెప్టే లేదు. అన్ని కంపెనీస్కి కూడా మనకి ఈ R2R ప్రాసెస్ ఏదైతే ఉందో ఇది కావాల్సిందే. ఓకే. సో మనకి R2R అంటే ఏంటనేది ఒక ఊరికి ఒక ఐడియా ఇచ్చాం. శాలరీ గురించి చెప్పుకున్నాం, అలాగే మన క్లాసెస్ దేంట్లో చెప్పుకుంటున్నాం అనేది చెప్పాం మళ్ళా. ఓకే. సో మనం ఏమైతే ట్రైనింగ్ మీకు క్లాసెస్లో చెప్తామో బేస్డ్ అపాన్ అవర్ ప్రీవియస్ ఎక్స్పీరియన్సెస్ అండ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ మనం కన్సల్టెంట్ కింద, అలాగే ఎండ్ యూజర్ కింద మంచి ఎక్స్పీరియన్స్ ఉంది మనకి. ఒక ప్రాజెక్ట్ మేనేజర్ లెవెల్లో మనం పనిచేసాం కంపెనీలో. ఒక రియల్ టైం ఎక్స్పోజర్ అనేది మీకు ఇవ్వటం జరుగుతుంది ఇక్కడ. అలాగే మార్కెట్లో మరి కొంతమంది SAPలో R2R అని చెప్పి, P2P, OTC అని చెప్పి బోర్డులు పెట్టి యూట్యూబ్లో ఫేక్ ట్రైనర్స్, అంటే రియల్గా ఏ కంపెనీలోనూ పని చేయని వాళ్ళు 5,000 కానీ 3,000 కానీ 2,000 కానీ పెడతా ఉంటారు. ఎందుకంటే వాళ్ళు నిజంగా కంపెనీలో పనిచేస్తే దాని వాల్యూ తెలియదు కాబట్టి వాళ్ళకు వచ్చిన ఆ డిగ్రీ చదువుతో, సో PG చదువుతో అదేదో మనకి ఫిజిక్స్ క్లాస్ లాగా, అదేదో మనకి మ్యాథ్స్ క్లాస్ లాగా బట్టి కొట్టి చెప్తూ ఉంటారు. సో మీకు SAPలో కూడా చూపిస్తూ ఉంటారు. సో అవన్నీ కూడా నమ్మద్దు. ఎందుకంటే ఒక ట్రైనర్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా వ్యాలిడ్, రియల్ టైం అనేది చాలా వ్యాలిడ్. SAP అంటే కంపల్సరీగా రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే పిక్ చేసుకుంటూ ఉంటారు స్టూడెంట్స్. కాబట్టి తెలియక ఎవరైనా ఇలాంటి R2R కోర్సెస్లు అని చెప్పి యూట్యూబ్లో పెట్టే కొంతమంది ట్రైనర్స్ తెలుగులో చెప్పేవాళ్ళు ఒకసారి చెక్ చేసుకోండి. సార్ మీకు ఏమన్నా ఎక్స్పీరియన్స్ రియల్గా ఉందా లేదా, మీరు R2Rలో ఏ కంపెనీలో పనిచేశారు, సో మీరు కన్సల్టెంటా ఎండ్ యూజరా రెండూ చెప్తున్నారు అని చెప్పి మీరు తెలుసుకున్న తర్వాతే కోర్సులో జాయిన్ అవ్వండి. సార్ మరి మీ సంగతి ఏంటి అని అడిగితే, సో మనకి చాను SK అని చెప్పి లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటుంది. సో మన సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా ప్రతిరోజు షేర్ చేస్తాం, కంపెనీలో రన్ చేస్తున్నాం. కాబట్టి మనం మన గురించి చెప్పుకోవాల్సిన అవసరం. లాస్ట్ 8 years నుంచి మనం మార్కెట్లో ఎగ్జిస్ట్ అయి ఉన్నాం, ఎంతోమందిని సక్సెస్ చేస్తున్నాం. సో కాబట్టి ఇక్కడ మనకి SAP ట్రైనింగ్ అనేది సో రియల్ టైం ట్రైనర్స్ దగ్గర మాత్రమే నేర్చుకోవాలి. సో అది మ్యాండేటరీ. సో మనకి కోర్సు ఫీజు సో ఎక్స్క్లూజివ్లీ ఫర్ R2R ఎవరైతే నేర్చుకుంటారో సో 13,000 ఫర్ ఉంటుంది మీకు. సో మనం R2R ప్లస్ P2P ప్లస్ OTC 3 కోర్సులు చాలా తక్కువ ఫీజుకి మార్కెట్లో ఇస్తున్నాం మనం. ఒక R2R కోర్సే 25,000 ఛార్జ్ చేస్తారు బయట. ఓకే, మీరు అమీర్పేట వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. అంత సబ్జెక్ట్ కూడా చెప్పరు, సిస్టంలో కూడా చెప్పరు, థియరిటికల్గా చెప్తూ ఉంటారు. సో మనం దీన్ని ఓకే, సో ఒక R2R కోర్సుని మనం దగ్గర ఓకే సో 13,000కి మొత్తం R2R P2P OTC 60 డేస్లో మనం ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క కోర్సు 20 రోజులు, 20 క్లాసెస్. ఓకేనా, 20 క్లాసెస్. సో కాబట్టి ఇవి మీరు R2R నేర్చుకొని జాబ్కి వెళ్ళొచ్చు, P2P కోర్స్ నేర్చుకొని జాబ్కి వెళ్ళొచ్చు, OTC కోర్స్ నేర్చుకొని కూడా జాబ్కి వెళ్ళిపోవచ్చు. అర్థమైందా? అంతేగాని 3 కోర్సులు కూడా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. మీకు నచ్చిన కోర్స్, నాకు R2R బాగా అర్థమైంది సార్ అంటే R2R నేర్చుకొని జాబ్కి వెళ్ళిపో, మార్కెట్లో ఉంటాయి. నాకు R2R అంత సెట్ అవ్వదు నాకు అనుకుంటున్నాను, P2P నేర్చుకొని వెళ్దామని P2P వెళ్ళిపోవచ్చు. P2P OTC ఎనీ క్వాలిఫికేషన్, R2R మాత్రం
బీకామ్, ఎంకామ్. క్లారిటీ వచ్చింది కదా, రైట్. మరి R2Rలో జాయిన్ అయితే మనకి డిజిగ్నేషన్స్ ఎలా ఉంటాయి? మనం R2R కోర్సులో జాయిన్ అయ్యామనుకోండి, సో డిజిగ్నేషన్స్ ఎలా ఉంటాయి? సో మీ డిజిగ్నేషన్ R2Rలో ఇలా ఉంటాయి. జూనియర్, సీనియర్ రెండు ఉంటాయి. ఎవరైతే ఫ్రెషర్ ఉన్నారో వాళ్ళు జూనియర్ లెవెల్, ఎవరి ఎక్స్పీరియన్స్ 4 years 3 years దాటిందో వాళ్ళు సీనియర్ లెవెల్ కింద లెక్క అనమాట, 4 years దాటితే. కాబట్టి మీకు R2R సంబంధించిన డిజిగ్నేషన్స్ ఇలా ఉంటాయి మీకు. ఓకేనా, అందరికి అర్థమవుతుందా లేదా? ఓకే. అండ్ నెక్స్ట్ స్టెప్ ఏంటంటే మనకి అసలు సిలబస్ ఏంటి? జనరల్గా ఈ R2Rలో మనం క్లాసెస్లో సిలబస్ ఏమి డిస్కస్ చేస్తాం? ఈ R2R సంబంధించినది మనం చూసుకున్నట్లయితే సిలబస్ ఎలా ఉంటుంది, సిలబస్ మనం ఏం డిస్కస్ అనేది చేయబోతున్నాం. ఓకేనా, ఈ సిలబస్ ఏంటి అనే దాని గురించి కూడా మనం ఈరోజు సెషన్లో డిస్కస్ అనేది చేస్తున్నామండి. సిలబస్ ఏముంటుంది అనేది కూడా. ఓకే, సిలబస్ వచ్చేటప్పటికి ఈరోజు నేను జస్ట్ ఊరికి వాట్ ఈజ్ R2R అని చెప్పి రేపు పొద్దున ఇంకా డెప్త్గా వెళ్తా R2R గురించి. R2R ఇంట్రడక్షన్, ఎస్ఏపిలో మనకి ఏమేమి జర్నల్ ఎంట్రీస్ ఉంటాయి? ఓకే, ఎస్ఏపి మొత్తం మనకి జర్నల్ ఎంట్రీస్ మొత్తం ఆల్ జర్నల్ ఎంట్రీస్ నేర్చుకోవాలి ఇందులో. ఓకేనా, ఆల్ R2R అంటే అన్నీ. సో జిఎల్తో సంబంధం లేకుండా ఏమైనా మాడ్యూల్ ఉందా? ఏ మాడ్యూల్ లేదు. కాబట్టి R2R అంటే జిఎల్ లేకుండా ఏ మాడ్యూల్ లేదు. అర్థమైందా? సో మనకి టోటల్ జర్నల్ ఎంట్రీస్ సో ఇలాంటి విషయాలు అంటే అకౌంట్ అసైన్మెంట్స్ ఉంటాయి మనకి. కాస్ట్ సెంటర్ అంటే ఏంటి, ప్రాఫిట్ సెంటర్ అంటే ఏంటి, ఐఓ అంటే ఇంటర్నల్ ఆర్డర్ అంటే ఏంటి, బిజినెస్ ఏరియా అంటే ఏంటి, సెగ్మెంట్ అంటే ఏంటి, ఇలాంటి విషయాలు కూడా మనం డిస్కస్ అనేది చేయబోతున్నాం. ఓకేనా, అకౌంట్ అసైన్మెంట్స్ అంటారు వీటిని. ఎస్ఏపిలో మనం ఫ్యూరీ యాప్స్లో ట్రాన్సాక్షన్ అనేది ఎలా పోస్ట్ చేయాలి, అలాగే GUIలో ఎలా పోస్ట్ చేయాలి, గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ ఎలా పోస్ట్ చేయాలి. సో మనకి ఎస్ఏపి అంటే ఏంటి, ERP అంటే ఏంటి, ECC అంటే ఏంటి, S/4HANA అంటే ఏంటి, వీటికి సంబంధించిన ఇంట్రడక్షన్ క్లాస్ ఉంటుంది, స్టార్ట్ అయింది ముందు. ఓకేనా, ఎస్ఏపిలో మనం GL ట్రాన్సాక్షన్స్ని ఎలా పోస్ట్ చేస్తారు, GL ఎలా క్రియేట్ చేస్తారు, GLలో ఉండే ఫీల్డ్స్ ఏంటి,
ఓకేనా, జిఎల్ క్రియేషన్ అండ్ జిఎల్ సంబంధించిన ఫీల్డ్స్. సో అవుట్ స్టాండింగ్ ఎంట్రీస్ని ఎస్ఏపిలో ఎలా పోస్ట్ చేస్తారు, ఎలా క్లియర్ చేస్తారు, హౌ టు పోస్ట్ అవుట్ స్టాండింగ్ ఎంట్రీస్. రికరింగ్ ఎంట్రీస్ని ఎస్ఏపిలో ఎలా పోస్ట్ చేస్తారు. ఎస్ఏపిలో మనకి పార్క్ డాక్యుమెంట్ అలాగే మనకి హోల్డ్ డాక్యుమెంట్, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఏంటి. పోస్ట్ విత్ రెఫరెన్స్తో ఎలా పోస్ట్ చేయొచ్చు, అలాగే ఫాస్ట్ డేటా ఎంట్రీ. సో ఎస్ఏపిలో మనం పోస్ట్ విత్ రిఫరెన్స్, ఫాస్ట్ డేటా ఎంట్రీ. ఎస్ఏపిలో మనకి మంత్ ఎండ్ ఎలా చేస్తారు, మంత్ ఎండ్ యాక్టివిటీస్ ఎలా పర్ఫామ్ చేస్తారు ఎస్ఏపి S/4HANAలో. ఓకేనా, ఎస్ఏపి S/4HANAలో మంత్ ఎండ్ యాక్టివిటీస్ ఎలా పర్ఫామ్ చేస్తారు. ఓకేనా, సో ఇవి కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. జిఎల్ రిపోర్ట్స్, జిఎల్ సంబంధించిన రిపోర్ట్స్ మనం ఎలా చూస్తాం. జిఎల్ ఓపెన్ ఐటమ్, క్లియర్డ్ ఐటమ్ అండ్ జిఎల్ బ్యాలెన్సెస్ ఎలా చేస్తారు. ఓకేనా, సో ఎలా చూస్తారు, ఎలా ప్రిపేర్ చేస్తారు, రిపోర్ట్స్ ఎలా ఫుల్ చేస్తారు, ఇవన్నీ కూడా. ఓకే, సో అలాగే మనకి ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్ అంటే ఏంటి, ఎలా పర్ఫామ్ చేస్తారు, ఫారెన్ కరెన్సీ రీవాల్యుయేషన్. ఓకేనా, సో బ్యాంక్ రికన్సిలేషన్ ప్రాసెస్. సో మనకి MT940 ఫార్మెట్, అలాగే ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్ ప్రాసెస్, ఇది ఎస్ఏపి S/4HANAలో ఎలా చేస్తారు. ఎస్ఏపిలో మనకి ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ ఎలా చేస్తారు, ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్. ఓకేనా, ఎస్ఏపిలో మనకి ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్ ఎలా చేస్తారు, బ్యాంక్ రికన్సిలేషన్ ఎలా చేస్తారు, ఎలక్ట్రానిక్ బ్యాంక్ స్టేట్మెంట్, MT940 ఫార్మెట్, ఇంటర్ కంపెనీ రికన్సిలేషన్, బ్యాంక్ రికన్సిలేషన్. ఓకే, బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్. సో మనకి బ్యాలెన్స్ షీట్ రికన్సిలేషన్ ఎలా చేస్తారు. ఓకే, అలాగే మనకి ఫిక్స్డ్ అసెట్ అకౌంటింగ్ ఇంట్రడక్షన్. లెగసీ అసెట్, సబ్ అసెట్. ఓకే, ఇవన్నీ S/4HANAలో ఎలా క్రియేట్ చేస్తారు. క్యాపిటలైజేషన్, అసెట్ క్యాపిటలైజేషన్, డిప్రిసియేషన్,
ఇవన్నీ ఎలా చేస్తారు, అసెట్ క్యాపిటలైజేషన్ అక్విజిషన్ చేస్తే క్యాపిటలైజ్ వస్తుంది, డిప్రిసియేషన్ ఎలా చేస్తారు. ఓకే, అలాగే మనకి రిటైర్మెంట్స్ ఎలా చేస్తారు. సో అసెట్ రిటైర్మెంట్ అనేది ఎలా చేస్తారు. అసెట్ రివర్సల్ ఎలా చేస్తారు. ఓకేనా. అసెట్ ట్రాన్స్ఫర్ అనేది ఎలా చేస్తారు. అసెట్ ట్రాన్స్ఫర్. ఓకేనా. సో ఇలాంటి టాపిక్స్ మన సెషన్లో మనం డిస్కస్ చేస్తాం అనమాట. ఇవన్నీ కూడా మెయిన్ టాపిక్స్ అనమాట. ఓకే. సో ఇవితో పాటు మనం వెండర్ కస్టమర్ అసెట్ రిపోర్ట్స్ ఎలా చేస్తారు. ఓకే. ఎస్ఏపీలో రివర్సల్ ఎలా చేస్తారు. ఒక డాక్యుమెంట్ రాంగ్గా పోస్ట్ చేస్తే రివర్స్ ఎలా చేయాలి, ఎలా కరెక్ట్ చేసుకోవాలి, అడ్జస్ట్మెంట్స్ అనమాట. ఓకే, ఇలాంటి కాపీస్, ఇలాంటి డిస్కషన్స్ అన్నీ కూడా జస్ట్ 20 days అంతే. ఓకే, 20 days అంతే. 20 daysలోనే మీరు ఈ కోర్స్ నేర్చుకోవచ్చు అనమాట. R2R కోర్సు 20 daysలో నేర్చుకొని మీరు జాబ్ కూడా వెళ్ళిపోవచ్చు. అర్థమైందా. జాబ్కి కూడా వెళ్ళిపోవచ్చు 20 days. ఇది అయిపోయిన తర్వాత రెజ్యూమ్ ప్రిపరేషన్ ఎలా చేసుకోవాలి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఆన్సర్స్ బుక్లెట్. ఓకేనా. అలాగే లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఎలా క్రియేట్ చేసుకోవాలి. హౌ టు అప్లై ఫర్ జాబ్స్. జాబ్స్కి ఎలా మనం అప్లై చేసుకోవాలి. ఓకేనా. సో చాలండి. మీరు 10 ఏళ్ళు పెట్టుకున్నా ఏ అడుగుతారు, 5 ఏళ్ళు పెట్టుకున్నా ఏ క్వశ్చన్, ఫ్రెషర్ పెట్టినా ఏ అడుగుతారు. ఓకే. అసెట్ ఇంపైర్మెంట్ అని ఒక కాన్సెప్ట్ ఉంది, అది కూడా చెప్తాను. మీరు ఈ టాపిక్స్ దాటి మీకు వేరే టాపిక్స్ రావు. నేను 20 క్లాసులు ఏమైతే చెప్తానో ఆ 20 క్లాసుల నుంచి మ్యాక్సిమం అవే క్వశ్చన్స్. అలాగే ఫ్రెషర్స్ ఎవరైతే ఉన్నారో పీజీలో మీరు ఏమైతే ప్రాజెక్ట్ చేశారో, పీజీలో చేసిన ప్రాజెక్ట్ గుర్తుందా. ఎప్పుడో మనం చేసినట్టు గుర్తుంది, గుర్తుకొస్తున్నాయి. ఆ పీజీలో ప్రాజెక్టు కంపల్సరీగా దాని మీద 1 minute మాట్లాడాలి. మన స్టూడెంట్స్ ఇంటర్వ్యూకి వెళ్తుంటే పీజీలో ఉన్న ప్రాజెక్ట్ అడుగుతున్నారు, 1 minute కంపల్సరీగా మాట్లాడాలి. అర్థమైంది కదా. ఓకే. సో ఇలాంటి అద్భుతమైన కాన్సెప్ట్స్ నేర్చుకునే అవకాశం మనకి ఉంది. ఇప్పుడు మీరందరూ కూడా ఈ కోర్సుని ఇమీడియట్గా నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరైతే ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారో వాళ్ళు R2R కోర్సుని కళ్ళు మూసుకొని జాయిన్ అయిపోవాలి. ఎందుకంటే మీరు ఏ కంపెనీకి వెళ్ళినా ఓకే డిగ్రీతోనో లేకపోతే
లేకపోతే పీజీతోనో ఓ పట్టా పట్టుకొని వెళ్తారు. అయిపోయిన తర్వాత ఆ పట్టాకి జాబ్ రాదు. బికాస్ ఈఆర్పి క్వాలిఫికేషన్. మార్కెట్లో ఈఆర్పి గురించి తెలుసా అని అడుగుతున్నారు. అర్థమైందా లేదా? సో ఈఆర్పి, అలాగే ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్ కూడా మనం చెప్తున్నామండి. ఓకేనా? ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్ కూడా యాడ్ అవుతుంది. మళ్ళా 11-12 క్లాసెస్ ఎంఎస్ ఎక్సెల్ సాటర్డే సండే ఉంటుంది. అర్థమవుతుందా అందరికీ? ఎంఎస్ ఎక్సెల్ క్లాసెస్ మనకి సాటర్డే సండే ఉంటుంది, నో డౌట్. అందరికి అర్థమైంది కదా? సాటర్డే సండే ఎంఎస్ ఎక్సెల్ క్లాసులు స్టార్ట్ అవుతుంది, చెప్తాను. 2 వీక్స్లో స్టార్ట్ అవుతుంది, చెప్తాను. ఓకేనా? ఇక్కడ వరకు ఎవరికి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? స్పూన్ ఫీడింగ్ లాగే జరిగింది కదా, అట్లాగే జరుగుతాయి అన్ని క్లాసులు కూడా. ఓకేనా? కాబట్టి సో మీరు చేయాల్సిన పని ఏంటంటే నాతో పాటు క్లాసెస్ ప్రిపేర్ అవ్వండి చాలు, ఇంకేం వద్దు. నాతో పాటు ఏ రోజు క్లాసు ఆ రోజు మీరు కంప్లీట్ చేసుకొని ఆ 20 క్లాసులు అయిపోయిన తర్వాత వెంటనే జాబ్కి వెళ్ళిపోవచ్చు. ఒక 5 రోజులు ఇంటర్మీడియట్లు ఇస్తాను, ఒక 5 రోజులు చదువుకొని వెళ్ళిపోండి అంతే చాలు, ఇంకేం వద్దు. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ ఆల్.